కాశ్మీర్ లోయలు కాశ్మీర్ అందాలు తిలకించడానికి వెళ్ళినటువంటి పర్యాటకుల్ని నిస్సహాయులను చేసి ఉగ్రవాదులు 28 మంది పర్యాటకుల్ని పొట్టన పెట్టుకుని అతి దారుణంగా కిరాతకం మతం అడిగి మరీ కాల్చి చెప్పారు. దానికోసం ఈరోజు పెద్దాపురం నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం, జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి ఈరోజు మానవహారం చేయడం జరుగుతూ ఉంది. పెద్దాపురం నడిబడ్డు మున్సిపల్ చట్టం. అలాగే జనసేన పార్టీ ఎవరైతే పర్యాటకులు చనిపోయారో వారి కోసం 3 రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించి మరి మొన్నటి రోజున నిరసన దీక్ష చేయడం జరిగింది. అలాగే కొవ్వొత్తులు దాడి జరగడం జరిగింది. ఈరోజు 3వ రోజుగా మానవహారం ధరించడం జరిగింది. ఏదేమైనా చనిపోయిన కుటుంబాలకి భారతీయులందరూ అండగా ఉన్నారు, భారతీయులంతా ఐక్యతగా ఉన్నారు అని తెలియజెప్పడం కోసం, వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం కోసమే ఈరోజు ఈ కూటమి నాయకులందరూ కూడా మానవహారంగా నిల్చుని వారికి మద్దతు తెలుపుతూ ఉన్నాం. ఎక్కడైనా సరే ఎవరైతే సైనికులు ఉన్నారో సైనికులు కానీ ఉగ్రవాదులు కానీ పోరాటం చేసుకోవడం చూసాం. మరి ఇంత దారుణంగా ఏ దేశంలో ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేని విధంగా, సిగ్గుపడే విధంగా, ప్రపంచం మొత్తం సిగ్గుపడే విధంగా నిస్సహాయులుగా ఉన్నటువంటి పర్యాటకుల్ని కాల్చి చంపినటువంటి ఉగ్రవాద మూకలు పాకిస్తానీలని తెలుస్తూ ఉంది. నిఘా వర్గాల ద్వారా చాలా అమానుషం. ఇప్పటికే మోడీ గారు పాకిస్తాన్ మీద కఠిన చర్యలు ప్రారంభించడం జరిగింది. ఖబర్దార్ పాకిస్తాన్, మీ అంతు చూసేదాకా భారతీయులందరూ కూడా ఐక్యతగా ఉండి ఇటువంటి చర్యలు మరొకసారి జరగకుండా మా భారతదేశాన్ని కాపాడుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే చెప్తా ఉన్నాం, ఈరోజు మేము యుద్ధం చేయలేకపోవచ్చు. మేమందరూ అవసరమైతే భారతీయ సైనికుల కోసం వారికి టీలు అందించడానికి కూడా మేమందరం సిద్ధంగా ఉన్నాం. భారతీయ సైనికులు అక్కడ యుద్ధం చేస్తూ ఉంటే మీతో మాకులాంటి చాలామంది వచ్చి కనీసం టీలు కానీ భోజనాలు క్యారేజీలు పోసిన మేము దేశానికి అండగా ఉంటాం. అది భారతీయులంతేనని మేము అందరం ఈ సందర్భంగా తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం.